దళిత న్యాయవాది వైఎస్ఆర్సీపీ నాయకుడు సుబ్బరాయుడు హత్యకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకులే అని పోలీసుల దర్యాప్తులో తేలడంతో హత్య కాబడిన సుబ్బరాయుడు కుటుంబానికి అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన కుటుంబాన్ని కలిసి వారికి అండగా ఉంటామని తెలిపిన గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున ఆయనతో పాటు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారాజేంద్ర కిషోర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దళిత సంఘాల నాయకులు కలిసి వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు మీరు ఓడిపోయారనే విషయాన్ని కూడా మీకు ఇంకా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా మాదే పై చేయి అనే విధంగా ఈరోజు దళితుల మీద దాడి చేసి నంద్యాలలో ప్రశాంతమైన నంద్యాలలో ఈరోజు ఒక భయానకమైన వాతావరణం సృష్టించాలనుకోవడం అనేది నిజంగా చాలా ఘోరం. నంద్యాల ప్రజలు ఎప్పటికీ ఇటువంటిది హర్షించరు. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేసిన వాళ్ళందరినీ కూడా ఘోరాతి ఘోరంగా ఓడించారు. మళ్ళీ అదే గతి మీకు పడుతుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. ఏ విధమైన రాజకీయాలు నడుస్తున్నాయో, ఎవరి మీద హత్యలు చేశారో, ఆ పార్టీ సంస్కృతి ఏంటో, ఆ పార్టీ నాయకుల యొక్క అభిప్రాయాలు ఏంటో నేను చెప్పదలుచుకోవాలి. నా వాడు దళితుడు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి దళితుడిని, మంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆయన దగ్గర తిరిగే ఒక న్యాయవాదిని బహిరంగంగా చంపినందుకు నేను అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేక లుచ్చ రాజకీయాలు చేస్తూ ఉంది, అనేకమైన పనులు చేస్తూ ఉంది. సుబ్బారెడ్డి గారి మీదకి వెళ్తారు, ఎవరి మీదకైనా వెళ్తారు. వాళ్ళకి యొక్క మనుగడ పూర్తిగా ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఈరోజు ఈ కుయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా దళితుడికి అన్యాయం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చూస్తూ ఊరుకోడని మాత్రం మీ ద్వారా తెలియపరుస్తారు.